పాకిస్తాన్ మేము దేనికైనా సిద్ధం యుద్ధానికి సిద్ధం అని అంటూ ఉంది. అదే సమయంలో ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే పాకిస్తాన్కి సపోర్ట్ చేసే దేశాలు ఏవి అని. ఇప్పటికే మీరు ఆ దేశాలు ఏవి అని అనుకుంటూ ఉన్నారో కామెంట్ బాక్స్లో చేయండి. ఎందుకంటే పాకిస్తాన్ చైనా దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందా, పాకిస్తాన్కి చైనా సపోర్ట్ చేస్తుందా లేదా అనే ప్రపంచం మాట్లాడుకుంటూ ఉంది. పహల్గామ్ దాడి తర్వాత ఇప్పుడు పాకిస్తాన్లో భయం కనిపిస్తున్న సమయంలో భారత్ దాడి చేస్తుందేమోననే భయంతో చైనాను ఆశ్రయించింది పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్కు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ ఫోన్ చేశారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్కు చైనా విదేశాంగ మంత్రి ఫోన్ చేశారు. మేము మీకు అండగా ఉంటామని చెప్పినట్టుగా తెలుస్తుంది. బహుశా పాకిస్తాన్కి చైనా డైరెక్ట్గా అండగా ఉంటుందా? ఒకవేళ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం యుద్ధం చోటు చేసుకుంటే చైనా తన సైనికులను పాకిస్తాన్కు పంపిస్తుందా అనే ఒక అనుమానం అందరిలోనూ కనిపిస్తూ ఉంది. ఈ సమయంలో బహుశా చైనా పాకిస్తాన్కి ఆయుధాలను సప్లై చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చైనా దగ్గర ఉన్న ఇప్పటికే పాకిస్తాన్ దగ్గర ఉన్న అరకొర ఆయుధాలు, తుప్పుపట్టిన స్థితిలో ఉన్న ఆయుధాలు ఇవన్నీ కూడా చైనా సప్లై చేసినవే. ఇంకా చైనా పాకిస్తాన్ మధ్య కుదిరిన అగ్రిమెంట్లో భాగంగా చైనా కొన్ని ఆయుధాలను కూడా సప్లై చేస్తుంది, వార్షిప్లను కూడా సప్లై చేస్తుంది. అవి బహుశా 2028 నాటికి చైనా పాకిస్తాన్కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. చైనా పాకిస్తాన్కు డెలివరీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈలోపు యుద్ధం జరిగితే పరిస్థితి ఏంటి అని. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర వార్షిప్లు లేవు, అంటే యుద్ధవాహక నౌకలు పాకిస్తాన్ దగ్గర లేవు. మన దగ్గర యుద్ధవాహక నౌకలు ఉన్నాయి, డిస్ట్రాయర్లు ఉన్నాయి, ఫ్రిగేట్లు ఉన్నాయి. సో అత్యాధునిక ఆయుధ సంపత్తిని కలిగి ఉన్నాము. బలమైనటువంటి త్రివిధ దళాలను మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు యుద్ధం వస్తే ఏంటి అనే పరిస్థితి. ఒంటరిగా పాకిస్తాన్ ఎదుర్కొనే అవకాశం లేదు. అందుకే ఇప్పుడు చైనా దగ్గరికి వెళ్తోంది. ఎందుకంటే చైనా మాత్రమే ఇప్పుడు పాకిస్తాన్కి కొంత నమ్మశక్యంగా, కొంచెం ఆశావాహంగా కనిపిస్తుంది. మరి చైనా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తుందా? అంత ధైర్యం చేస్తుందా? ఒకవేళ చైనా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తే చైనా కూడా కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆఫ్కోర్స్ మనకంటే ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ కూడా చైనా మార్కెట్ అంతా కూడా భారత్ పైన ఆధారపడి ఉంది. కాబట్టి ఇప్పుడు చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందా? ప్రపంచం అంతా కూడా పాకిస్తాన్ని వేరు చేసి చూస్తుంది. ప్రపంచం అంతా పాకిస్తాన్ని ఉగ్రవాదులుగానే చూస్తోంది, టెర్రరిస్టులుగానే ప్రపంచం అంతా పాకిస్తాన్ని చూస్తున్న సమయంలో ఇప్పుడు చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందా లేదా అనే ఒక చర్చ జరుగుతోంది. ఈ సందర్భంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, చైనా విదేశాంగ మంత్రి ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధమే వస్తే ఏం చెయ్యాలి అనే విషయంపై చైనా కూడా ఆలోచిస్తుంది. పరిస్థితిని పరిశీలిస్తున్నాము అని చైనా అంటోంది. ఇప్పటికీ అమెరికా చెప్పింది. అంటే అమెరికా కూడా చాలా సందర్భాల్లో దొంగ నాటకాలే ఆడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోజుల్లో మన ముందు అమెరికా కూడా బహుశా తోక జాడించే అవకాశం లేదు. గతంలో పాకిస్తాన్లో ఉగ్రవాదం పెంచి పోషించడానికి అప్పట్లో అమెరికా కూడా కారణమే, బ్రిటన్ కారణమే, పశ్చిమ దేశాల కారణమని ఆ దేశ రక్షణ మంత్రి కూడా చెప్పాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బహుశా అమెరికా డైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే అవకాశం లేదు. కానీ చైనా ఏం చేస్తుంది? ఇప్పటికే చైనా సరిహద్దులో కుయుక్తులు పన్నుతూ ఉంది. ఈ నేపథ్యంలో చైనా పాకిస్తాన్కి ఏ మేర సపోర్ట్ చేస్తుంది అనే విషయంపై పెద్ద ఎత్తున ఆసక్తి కూడా కనిపిస్తోంది. పాకిస్తాన్కు మద్దతుగా నిలబడతామని చైనా విదేశాంగ మంత్రి వెల్లడించినట్టుగా తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి కేసులో నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలి అని చైనా కూడా అంటోంది. ఇప్పటికే ఒక తటస్థ వేదిక పైన దర్యాప్తు జరిపించండి, మేము ఏ తప్పు చేయలేదు అని పాకిస్తాన్ అంటోంది. ఒక తటస్థ వేదిక పైన దర్యాప్తు జరిపించండి, మేము దేనికైనా సిద్ధమే, మా నిజాయితీ బయటపడుతుందని పాకిస్తాన్ ప్రేలాపనలు చేస్తున్న సమయంలో చైనా సహాయాన్ని పాకిస్తాన్ కోరుతుంది. ఇప్పటికే నీళ్ళు ఆపేశాం, అటు నావికాదళ విన్యాసాలు చేస్తున్నాం, ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేస్తుంది, కొన్ని క్షిపణి పరీక్షలు కూడా మనం చేస్తున్న నేపథ్యంలో చైనా సహాయాన్ని పాకిస్తాన్ కోరుతూ ఉంది. మా ప్రతినిధి సచిన్తో మాట్లాడదాం. సచిన్, ఒక్కసారి పాకిస్తాన్ మంత్రి మాట్లాడారు. పాకిస్తాన్ మంత్రి ఏం మాట్లాడారో చూద్దాం. अगर हमारा पानी बंद करेंगे तो फिर जंग के लिए तैयार हो जाएं। ये जो गोरी, शहीन, गजनवी, ये चौकों में सजाने के लिए नहीं हमने रखे हुए, ये हमने हिंदुस्तान के लिए रखे हैं बाबा। ये जो 130 एटॉमिक हमारे पास वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए, और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं। ये दुनिया भी जानती है, आप भी जानते हैं, वरना आप तो इतने मक्कार बनिए हैं कि अभी तक पाकिस्तान के ऊपर कई दफा हमलावर हो चुके होते आप।
आपने बड़ी दफा कोशिश की, लेकिन जब आपको पता चला कि हमारे शाहीन जो है फिजाओं में आ गए हैं तो आप भाग गए। तो इसलिए मैं दोबारा दोहराने लगा हूं, ये जो बैलिस्टिक मिसाइल हैं, ये जो क्रूज मिसाइल हैं, ये जो शाहीन है, गौरी है, ये मैं फिर दोहराने लगा हूं, ये हमारे चौकों में नहीं है, ये हमारे बिल्कुल आप इनका रुख आपकी तरफ है और किसी की तरफ नहीं है। तो इसलिए ये सोचना भी ना कि आप पाकिस्तान की हदूद को क्रॉस करोगे, अगर सोचोगे भी तो उसका खमियाजा आपको भुगतना पड़ेगा। పాకిస్తాన్ మంత్రి మాట్లాడుతున్న మాటలు విన్నారు కదా, వాళ్ళ దగ్గర ఏకంగా 130 అణుబాంబులు ఉన్నాయంట, వాటితో మేము యుద్ధానికి దిగుదాం అని అంటూ ఉన్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఒంటరి అయిపోయాడు, ప్రపంచం ముందు దోషిగా నిలబడుతూ ఉన్నాడు, దొంగ దెబ్బలు కొడుతూ ఉన్నారు. భారత పైన ఇంకా బుద్ధి రాలేదు, ఇప్పుడు భయంలో ఉంది పాకిస్తాన్, నీళ్ళు ఆపేసాం, కరువులో ఉంది, రాబోయే రోజుల్లో ఇంకా పాకిస్తాన్లో కరువు రాబోతుంది. ఇలాంటి సమయంలో ఇంకా పిచ్చి ప్రేలాపనలు పేలుతూ చైనా దగ్గరకు పరిగెట్టారు. చైనాను అడుగుతూ ఉన్నారు, మీ సహాయం మాకు కావాలి, భారత్ మాపై యుద్ధానికి దిగితే మీరు మాకు సాయం చేయండి అని ఇప్పుడు చైనా దగ్గరికి పరిగెట్టారు. చైనా కూడా దొంగ దేశమే, చైనాను కూడా నమ్మటానికి అవకాశం లేని దేశం. చైనా కూడా భారత్పై ఎప్పుడు కయ్యానికి కాలు దూదామా, ఎప్పుడు అవకాశం దొరుకుతుందని చైనా కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో చైనా విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మాట్లాడుకున్నారు. మరి మీరు అనుకుంటూ ఉన్నారా, మీరేమనుకుంటున్నారు? చైనా పాకిస్తాన్కు మద్దతుగా నిలబడుతుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి సచిన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సచిన్, మొత్తం ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఒంటరి అయిపోయిన ఈ సందర్భంలో చైనా విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మాట్లాడుకున్న ఈ సందర్భాన్ని ఎలా చూడాలి? చైనా పాకిస్తాన్కు అండగా నిలబడే అవకాశం ఉందా? అంతకన్నా ముందు ఈ క్వశ్చన్ కి సంబంధించి మీరు ప్రశ్న రైజ్ చేసినప్పుడు పాకిస్తాన్ మంత్రి మాట్లాడాడు కదా రోహిత్, ఆయన ఏమంటాడు, టెక్టానిక్ అంటాడు. బహుశా వాళ్ళు చదివేటి ఇక్కడ అర్థమైపోతుంది. అదే టెక్టానిక్, అదే టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్, అదే ఆయనకి తెలీదు. అది రైల్వే శాఖ మంత్రి అక్కడికి సంబంధించి. కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్ మీరు అడిగింది, ఆయన పాకిస్తాన్ కి సంబంధించి యుద్ధ భయం నెలకొన్నప్పటి నుంచి మద్దతుగా నిలిచిన దేశాలు ప్రధానంగా కనిపించింది ఇరాన్. ఇప్పుడు దీనికి గొంతు కలిపింది చైనా. చైనా గొంతు కలిపిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్కి చాలా కారణాలు ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా నేను మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను రోహిత్. మొట్టమొదటిది నిన్న జరిగిన యుఎన్ఎస్సి, అక్కడ మీటింగ్ లో యుఎన్ఎస్సికి సంబంధించి జరిగిన భేటీలో ఇక్కడ చైనా మద్దతుగా వెళ్ళింది. ఏమంటుంది పాకిస్తాన్ కి మద్దతుగా, కౌంటర్ టెర్రరిజం కి సంబంధించి మేము మద్దతుగా ఉంటాం. అండ్ అలాగే పహల్గామ్ అటాక్ మీద నిన్న పాకిస్తాన్ అక్కడ ఏమంది, ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎవరిదయ్యా ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్? ఎవడు కోరుకుంటున్నారు ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్? ఎవరికి తెలియదు, ప్రపంచం మీకు తప్ప అందరికీ తెలుసు. ఇది మీరు చేస్తున్న దుర్మార్గం అని చెప్పి. సో యుఎన్ఎస్ కౌన్సిల్ కి సంబంధించి మాట్లాడిన సందర్భంలో ఇక్కడ పాకిస్తాన్ కి సపోర్ట్ గా వెళ్ళింది, పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చింది చైనా మాత్రమే ఇక్కడ సపోర్ట్ ఇచ్చింది. సో అలాంటి చైనా ఈ రోజు మళ్ళీ పాకిస్తాన్ డిప్యూటీ ప్రధాని ఇషాక్ దార్ తో మాట్లాడారు. చైనా ఫారెన్ మినిస్టర్, చైనా విదేశాంగ మంత్రి, అది కూడా మళ్ళీ వేరే వాళ్ళు కాదు. ఎందుకంటే విదేశాంగ శాఖకు సంబంధించి ఇప్పుడు ఆ కన్సర్న్ ఉంటూ ఉంటుంది వాళ్ళకున్న దేశాలతో. ఎందుకు పాకిస్తాన్ దగ్గర కన్సర్న్ ఉంది? ఎందుకంటే ఫస్ట్ గా బలూచిస్తాన్ లో సిపెక్ కి సంబంధించి